ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధునాతన సదుపాయాలతో రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సులను హనుమకొండ హయగ్రీవచారి మైదానంలో మంత్రులు పొంగులేటి, సురేఖతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు బస్సులోనే కొద్ది దూరం ప్రయాణించారు. ప్రజాపాలనలో ప్రజలకు పెద్దపీట వేసేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి పొన్నం అందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని మహిళలకు చేరువ చేశామన్నారు. విపక్షాల ఆరోపణల్ని తలదన్నేలా రాష్ట్రంలో రైతు భరోసాను అమలు చేయబోతున్నామని, రాబోయే 10 ఏళ్ల పాటు అధికారం తమదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం గ్రామీణ మహిళలకు ఉపయోగకరంగా ఉందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఫలితంగా దేవాలయాలకు రద్దీ పెరిగిందని అన్నారు. మొగల పైసలు కదమ్మా, రాజేందర్ పైసలే అన్న. వ్యవసాయ యోగ్యమై ఇటువంటి బస్ స్టాండ్లో, చెరువులో, కొండలో లేదా రియల్ ఎస్టేట్కు కన్వర్ట్ అయిన భూములకు తప్ప అన్ని భూములకు ఇవ్వడానికే కేబినెట్ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిరనే మాట మనం చేస్తా ఉన్నాం. అందుకే జనవరి 26 నాటికే అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే కూడా వాళ్ళకి ఎక్కడ బర్దాష్ అయితలే. అందుకే ఏది పడితే విమర్శ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీని మూసేసే తరుణంలో ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి 57 రోజులో 58 రోజులో ఉధృతంగా నిరాహార దీక్షలు చేస్తే అది ఆనాటి ప్రభుత్వం మీద ఎక్కడ ప్రభావం పడుద్దో అని ప్రైవేటు పరం చేయటం చివరి సంతకం పెట్టడానికి సిద్ధమైన ఆనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని యూటర్న్ చేసుకుంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండగా అన్న ఆర్టీసీని పండగ వాతావరణాన్ని చేసి ఆర్టీసీ కార్మికులకి పూర్తి భద్రత ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇంకా ఈ పొల్యూషన్ కంట్రోల్ ఉండాలంటే ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 1000 బస్సులు వచ్చాయి. రాబోయే కాలంలో ఇంకా అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రజలకు అందించాలని, మహిళలు దీన్ని ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క బస్సులను ఉపయోగించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈరోజు 50 బస్సులను మా జిల్లాకు అందించిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.